Harsha Hospital, Center for Plastic and Cosmetic Surgery, Liposuction, Tummy tuck, breast surgery, lip, chin and nose correction సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్ కొంపల్లి, హైదరాబాద్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి యావన్ హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో యావన్ని హత్య చేసినటువంటి అమ్మాయి ఎవరైతే యావన్ ప్రేమించినటువంటి అమ్మాయి కుటుంబ సభ్యులే ప్లాన్ చేసి హత్య చేసినట్లు కూడా పోలీసులు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించిన మరికొన్ని అంశాలు తెలుసుకుందాం. మనతో పాటు సికింద్రాబాద్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి ఉన్నారు. మేడం చెప్పండి, ఈ కేసులో ఎట్లా కుటుంబ సభ్యులు హత్య చేసినట్లు తెలుస్తుంది, మీ దర్యాప్తులో ఏం తెలియదు? ఇప్పుడు మేము ఈ May 7th నాడు మనకి ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే మేము కేసు నమోదనం చేశాము. క్రైమ్ నెంబర్ 231/26లో చిలకలగూడ పిఎస్లో. సో మేము ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసి ఈరోజు 10 మందిని అరెస్ట్ చేస్తున్నాము. ఈ 10 మందిలో ఆల్మోస్ట్ 7 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారు. అమ్మాయి వాళ్ళ నాన్న, వాళ్ళ అంకుల్ వాళ్ళు ఉన్నారు, ప్లస్ అమ్మాయి వాళ్ళ బ్రదర్, కజిన్ బ్రదర్స్, వీళ్ళందరే ముఖ్య పాత్ర ఉంది. ప్లస్ ఒక 2-3 ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఓకే, మెయిన్గా మోటో ఏంటి మేడం, ఎందుకు హత్య చేయాలనుకున్నారు? A1 వివాహం చేసుకోవాలనేది అంటే ఇప్పుడు ఈ బేసిక్లీ ఈ అమ్మాయికి డిసీజ్డ్ యవ్వన్కి స్కూల్ డేస్ నుంచి పరిచయము. అప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక 2 years నుంచి వాళ్ళు ప్రేమలో కూడా ఉన్నారు, రిలేషన్షిప్లో ఉన్నారు. ఇది ఫ్యామిలీకి తెలిసిన వెంటనే, అమ్మాయి ఫ్యామిలీకి తెలిసిన వెంటనే అమ్మాయికి కూడా వార్నింగ్ ఇచ్చారు. ప్లస్ అబ్బాయికి కూడా వాళ్ళు మాట్లాడి వార్నింగ్ చేశారు దట్ మన చెల్లి నుంచి దూరం ఉండండి అని. బట్ డిస్పైట్ దట్ ఐ థింక్ కొంతసేపు వాళ్ళు కమ్యూనికేషన్ బంద్ అయింది. బట్ మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య ఈ కమ్యూనికేషన్ ఉండి ఐ థింక్ అది ఫ్యామిలీకి మళ్ళీ నచ్చలేదు. సో దెన్ దే హ్యావ్ ప్రీ ప్లాన్డ్ దిస్ మర్డర్ అండి. మేడం, ఇందులో ఎంతమంది మొత్తం ఇన్వాల్వ్ అయ్యారు? ఎట్లా రెక్కి నిర్వహించి ఎన్ని రోజుల ముందు ప్లాన్ చేసినట్లు మీరు గుర్తించారు? ఇదిలో ఇప్పుడు మేము 10 మెంబర్స్ని అరెస్ట్ చేసాము. ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇదిలో చేసాం, ఇంకా జరుగుతుంది. సో ఈ 10 మెంబర్స్ ఎవరంటే 6 మెంబర్స్ క్రైమ్ అయ్యే రోజు ఉన్నారు. అండ్ ఇంకా 4 వచ్చేసి వాళ్ళ నాన్న ఉన్నారు అండ్ వాళ్ళ అంకుల్స్ ఉన్నారు. ప్లస్ A1 ఇది ముఖ్య సూత్రధారు. ఇది ఎవరికి, వాళ్ళ పేరు సాయి కిరణ్ అని అబ్బాయి. వాళ్ళ మీద ఆల్రెడీ ఒక రౌడీ షీట్ కూడా ఉంది చిలకలగూడ పిఎస్లో. వాళ్ళు ఇది వెనక నుంచి ఇది అన్ని చేపించారు అని మనకి తెలుస్తుంది. ఈ సాయి కిరణ్ అని అబ్బాయి వాళ్ళు యాక్చువల్లీ ఈ అమ్మాయిని కూడా అంటే వివాహం చేసుకున్నాలి అనుకున్నారు. ఫ్యామిలీలో కూడా మాట్లాడుతున్నారు. బట్ ఈ అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుందానికి ఆర్ ప్రేమిస్తుంది అని తెలిసి వాళ్ళు ఐ థింక్ వాళ్ళు చాలా కోపంలో ఉన్నారు. సో వాళ్ళే ఈ వేరే వాళ్ళ కజిన్ బ్రదర్స్ని అన్ని కొంచెం పుష్ చేసి ఇది చేపించారని తెలుస్తుంది. ఇందులో తండ్రి పాత్ర ఎట్లా ఉంది? అంటే ముందే తెలుసా తండ్రికి హత్య చేస్తున్న మనిషి యువతి అమ్మాయి తండ్రికి సంబంధించి? యువతి తండ్రికి కూడా ఐడియా ఉందండి. బికాజ్ ఆల్రెడీ వాళ్ళు ఆ ఫ్యామిలీ దగ్గర కూడా మాట్లాడారు, వార్నింగ్ కూడా ఇచ్చారు మన అమ్మాయి జోలికి రాకండి అని. సో హీ వాజ్ ఆల్సో అవేర్. అంటే హత్య జరుగుతుంది, అంటే హత్య చేస్తారు అంటే ఏదో ఒకటి చేయాలి, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది. దట్స్ వై వీఆర్ అరెస్టింగ్ హిమ్ టుడే. ఎస్, వాళ్ళది ఉంది. బట్ వాళ్ళు సీన్లో లేరు, వెనక నుంచి ఇవన్నీ వీళ్ళు చేశారని తెలుస్తుంది. బికాజ్ ఒకసారి మన అమ్మాయి వేరే అబ్బాయితోటి తిరిగితే వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు. వార్నింగ్ అయ్యింది, ఇంకా ఏదో ఒకటి చేయాలి అబ్బాయికి, మేము ఈ మార్గమే సరి అని వాళ్ళు అనుకున్నారు. నిందితుల్లో 2కి డ్రగ్ పాజిటివ్ అన్నారు. వాళ్ళకి ఎట్లా టెస్టులు నిర్వహించారా? ఎస్ అది ఈరోజు వెన్ వి అరెస్టెడ్ వాళ్ళకి డ్రగ్ టెస్ట్ కూడా చేశాము. సో 2 పాజిటివ్ కూడా వచ్చారు. ఇప్పుడు ఇందులో యువతి తల్లికి కూడా ఈ విషయం తెలుసా? యువతి తల్లిని కానీ లేకపోతే అమ్మాయికి సంబంధించిన స్టేట్మెంట్ ఏమన్నా మీరు తీసుకున్నారా? ఇప్పుడు వరకు అమ్మాయి స్టేట్మెంటు లేదంటే అమ్మాయి వాళ్ళ తల్లి స్టేట్మెంట్ ఇంకా మేము తీసుకోవట్లేదు. ఇప్పుడు మనకి ప్రైమరీ ఆ సీన్లో ప్లస్ ఐ విట్నెసెస్ అండ్ వాళ్ళ నుంచి మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము ఇన్వెస్టిగేషన్ చేసాము. తల్లిది మోస్ట్లీ ఏమీ పాత్ర ఉండకపోవచ్చు, బట్ అదిని కూడా మేము వెరిఫై చేస్తాం. ఫైనల్ ఓవరాల్గా మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఎందుకంటే వాళ్ళు కత్తులతో పొడిచి నడి రోడ్డు పైన దాని వీడియోలు ఫోటోలు తీసి కూడా కొంత సర్క్యులేట్ చేసే ప్రయత్నం చేశారు. సో హైదరాబాద్లో ఈ తరహా వాతావరణం నెలకొంది, మీరు ఏం హెచ్చరిస్తారు? అంటే వన్ థింగ్ ఈజ్ ఐ వాంట్ టు వార్న్ ఎవ్రీవన్ దట్ ఇట్లాగే కేసెస్ అయ్యేటప్పుడు వీ విల్ బి వెరీ స్ట్రిక్ట్. ఐ am నాట్ గోయింగ్ టు లెట్ ఎనీవన్ బి స్పేర్డ్ ఈ యాక్టివిటీస్లో ఇండల్జ్ అయిన టైంలో. అట్ ద సేమ్ టైం నాకు చిలకలగూడ ఏరియాలో తెలిసింది, మేడిబావి ఏరియాలో కొంచెం యూత్ కొంత మిస్గైడ్ అవుతున్నారు బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సోషల్ మీడియా, మూవీస్, రకరకాల రీజన్స్ నుంచి. బట్ అట్ ద సేమ్ టైమ్ వీ నీడ్ టు రీడైరెక్ట్ అండ్ ఓరియంట్ అవర్ యూత్ హూ ఆర్ కన్సిడర్డ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ టు డూ ద రైట్ థింగ్. మంచిది చేయాలి,
ఏదైనా మన దేశకి మంచిగా చేయాలి, అది మేము ఆలోచన చేస్తున్నాము. మేబీ సమ్ కమ్యూనిటీ ప్రోగ్రామ్స్, లేదంటే ఒక జాబ్ మేలాస్, సమ్ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్ వేర్ వీ కెన్ పాజిటివ్లీ కాంట్రిబ్యూట్. అట్ ద సేమ్ టైం ఇదిలో తల్లి తండ్రి పాట చాలా ఇంపార్టెంట్ అవుతుంది. హౌ వీ బ్రింగ్ అప్ అవర్ చిల్డ్రన్, బికాజ్ మేము చిన్న వయసు నుంచినే ప్రేమతోటి అందరితోటి కలిసి ఉండాలి, నేబర్స్ తోటి మంచిగా ఉండాలి, ఇదన్నీ చిన్న వయసు నుంచి వస్తుంది. మేమేం నేర్పిస్తానో పిల్లలు అదే నేర్చుకుంటారు. సో ఐ రిక్వెస్ట్ పేరెంట్స్ అందరికీ కూడా పిల్లర్ని, ఎస్పెషలీ మగ పిల్లర్ని మంచిగా విత్ గుడ్ థాట్స్ తోటి అంటే ఐ వాంట్ దెమ్ టు గ్రో అప్ విత్ గుడ్ థాట్స్ అని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. బీటెక్ స్టూడెంట్ యావన్ హత్యకు ప్రధానంగా ప్రేమ వ్యవహారమే కారణమంటూ కూడా పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో అమ్మాయి కుటుంబ సభ్యులే హత్య ప్లాన్ చేసి ప్రీ ప్లాన్గా మర్డర్ చేసినట్లుగా కూడా పోలీసులు నిర్ధారించారు. అయితే ప్రధానంగా యువత పెడదారి పడుతున్న నేపథ్యంలో యువత విషయంలో, పిల్లల విషయంలో తల్లిదండ్రులు కొంత వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, వాళ్ళకు మంచి సందేశాన్ని ఇవ్వాలంటూ కూడా సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ వినోద్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.